క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఇక విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ కి డోర్ డెలివరీలు నిలిపేశారు. డెలివరీ బాయ్ పై ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ దాడి చేసినందుకు డెలివరీ బాయ్స్ అంతా కూడా ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. డోర్ డెలివరీ ఇచ్చేందుకు వాళ్ళంతా నిరాకరిస్తున్నారు. పార్సల్స్ అన్ని కూడా సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు డెలివరీ బాయ్స్. దాడులు జరగవు అని ఫ్లాట్ ఓనర్స్ అంతా హామీ ఇస్తే తప్ప డోర్ డెలివరీ చేయమంటున్నారు డెలివరీ బాయ్స్. ఇంకా డెలివరీ బాయ్స్ ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం మనం ఆక్సిజన్ టవర్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, ఇదే ఆక్సిజన్ టవర్. దాదాపుగా 35 అంతస్తుల్లో 2 బ్లాకుల్లో 600 ఫ్లాట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళంతా కూడా నివాసం ఉంటారు. ఇక్కడే 21వ తేదీన ఈ నెల ఘటన జరిగింది. డెలివరీ బాయ్ పై అమానుష దాడి జరిగింది. ఆ తర్వాత స్విగ్గీ డెలివరీ బాయ్స్తో పాటు వివిధ కంపెనీలకు చెందిన డెలివరీ బాయ్స్ పూర్తి స్థాయిలో ఆందోళన దిగారు. ఆ తర్వాత ఆ డెలివరీస్ ఏవైతే ఉంటాయో వాటిని డోర్ డెలివరీ చేయకుండా వీళ్ళు సెక్యూరిటీ గార్డ్ వరకు పరిమితం చేశారు. చెప్పండి, వాస్తవం డెలివరీస్ తీసుకొస్తున్నారు కదా మీరు, జనరల్గా ఓవరాల్గా ఏం డిసైడ్ చేస్తారు? పైకి వెళ్తున్నారా? పైకి వెళ్ళట్లేదు సార్, పైకి అయితే వెళ్ళట్లేదు. కస్టమర్లు ఏమో ఇప్పుడు తెలివిగా సిఓడి ఆప్షన్ పెట్టించుకుంటున్నారు. అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మమ్మల్ని క్యాన్సిల్ చేసుకోమని. మేము క్యాన్సిల్ చేసుకుంటే మాకు పెనాల్టీలో మాకు ఫైన్లు పడతాయి. అయ్యో, కస్టమర్లు మాత్రం కిందకి రావట్లేదు, మమ్మల్ని పైకి రమ్మంటున్నారు. మీరు అందరూ డిసైడ్ చేస్తారా పైకి వెళ్ళకూడదని? పైకి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాం సార్. మామూలుగా అయితే ఆన్లైన్ అయితే సెక్యూరిటీకి ఇచ్చేస్తున్నాము. మామూలు సిఓడి ఆప్షన్ అయితే మాత్రం కింద మీరు వెయిట్ చేయాలి, కస్టమర్లు అయితే రావట్లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? జనరల్గా మన ఇన్సిడెంట్ జరిగింది, మీరు ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు సార్? మాకైతే సపోర్ట్ లేదు ఇక్కడ ఎవరి దగ్గర నుండి, మా ఆఫీస్ నుండి లేదు, కస్టమర్ల దగ్గర నుండి లేదు. చెప్పండి, గతంలో అంటే మీరు డెలివరీ తీసుకొస్తే ఒక పాత ఆర్డర్ తీసుకొస్తే మీరు ఎలా లోపలికి వెళ్ళేవారు, ఎలా ఉండేది? స్టార్టింగ్ పర్లేదన్న, ఓటీపీ ఇచ్చేవారు, లేదంటే కాల్ చేస్తే ఎంటర్ ఇచ్చేవారు, వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా, ఇలాగ రేసింగ్ ఇలాగ ఓవర్ కట్ చేయలేదు ఏ కస్టమర్. సో లాస్ట్ టైం మాలాంటి కుర్రాడు కూడా జరగడం వల్ల మరి మా ఇంట్రెస్ట్ లేదన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇన్ కేసు ఒకవేళ ఆడికి జరిగింది రేపు నాకు జరగచ్చు, ఆ ఇంటెన్షన్ నాకు ఉంటుంది కదా. సో మేము ఏం డిసైడ్ ఏమంటే కిందకు వచ్చి వాళ్ళు తీసుకుంటే ఇస్తాం, లేదంటే లేదు, అక్కడితో క్లోజ్ కదండి. ఇప్పుడు పైకి వెళ్తాం, మళ్ళీ ఆ కస్టమర్ ఏదో ఇన్ కేసు డ్రింక్ చేసి ఉన్నా, వేరే మూడ్లో ఉన్నా మామూలు ఏదో అన్నాడు, మేము అనలేం కదా, అదంతా డబ్బు ఉండాలండి. ఏం చేస్తాం, గట్టి మాట్లాడలేం, అంటే గట్టి మాట్లాడి కొడతారు. వాళ్ళు కూడా ఓనర్స్ ప్రత్యేకంగా నేను టీవీ నైన్తో మాట్లాడారు, వాళ్ళు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. అంటే వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, కిందకి రాలేరు కాబట్టి ఏం జరగకుండా చూసుకున్న బాధ్యత మాది అన్న యాంగిల్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మీరేమంటారు? అలా చెప్తేనే మేము వెళ్తాం, ఇంకేట్లేదు మేము చూసుకుంటే ఏం జరిగింది మేము చూసుకుంటాం. వాళ్ళ ఒక లెటర్ మాకు రాసిస్తే మేము అప్పుడు పైకి డెలివరీ చేస్తాము. మొన్న జరిగిన ఘటన, డెలివరీ బాయ్ దాడి జరిగిన ఘటనను వీళ్ళు తీవ్రంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే నిన్న అతనిపై జరిగింది, సాయి కుమార్పై, రేపు మా పైన కూడా జరుగుతుంది. ఇలాగే దాడులు కొనసాగితే మా పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అదే మొన్నటి నుంచి కూడా వీరంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు, ఆందోళన కొనసాగించారు. దీంతోపాటు ఎవరు కూడా ఫ్లాట్లు అదే ఈ ఆక్సిజన్ టవర్ లోపలికి వెళ్ళి డోర్ డెలివరీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ ఆక్సిజన్ టవర్స్లో ఫ్లాట్ ఓనర్స్ అంతా కలిసి ఒక లేఖ, అంటే భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగవని పూర్తి భరోసా ఇస్తేనే తప్ప తాము పైకి వెళ్ళి డోర్ డెలివరీ చేసేది కేవలం కింద వరకు మాత్రమే వచ్చి సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చి వెనుదిరుగుతామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, టీవీ 9 విశాఖపట్నం. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.